మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తుంది. ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. పాకిస్తాన్లోనూ 4 అనుమానిత కేసులు నమోదయ్యాయి. సౌదీ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. స్వీడన్లో ఇప్పటికే వైరస్ వెలుగు చూడగా తాజాగా ఫిలిప్పీన్స్లోనూ వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, ల్యాండ్ పోర్టుల్లోని అధికారులు ఎంపాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నట్లు సమాచారం. సౌదీ అరేబియాలో కొత్త కోతులకు సంబంధించిన కేసులేవీ లేవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ యొక్క కొత్త వేరియంట్ వ్యాప్తి గురించి హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో ఇవి విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. కొత్త వేరియంట్ కేసు గురువారం స్వీడన్లో నివేదించబడింది. మంకీపాక్స్ ఆఫ్రికా అంతటా ప్రబలుతోంది. ఆఫ్రికా ఖండం వెలుపల మొదటి కేసు స్వీడన్లో నమోదైంది. పాకిస్తాన్లో ఓ కేసు నమోదైంది. గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే సౌదీలో మంకీ ఫ్లూ ప్రపంచ స్థాయిలో భయాందోళనలకు గురి చేస్తుంటే అక్కడ కూడా ఇంతవరకు నమోదవ్వలేదు. ఆరోగ్య రంగంలో ఉన్న బలమే ఇందుకు కారణం. సౌదీ అరేబియాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రకాల అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కోతుల జ్వరాన్ని ఎదుర్కోవడానికి సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రకాల అవగాహన ప్రచారాలను ప్రారంభించింది. అన్ని రంగాలు సహకార రక్షణను స్వీకరించాయి. అంటువ్యాధులను ఏ రూపంలోనైనా ఎదుర్కోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్లో 2022 నుంచి ఇప్పటి వరకు 30 ఎంపాక్స్ కేసులు రికార్డయ్యాయి. మార్చి 2024లో చివరి కేసు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత దేశంలో ఎటువంటి ఎంపాక్స్ కేసులు కొత్తగా నమోదు కాలేదని తెలిపింది.